కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీలో చాలా సీనియర్ నేత. అయితే రేవంత్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆయన ఒక విధమైన అసహనంతో రగులుతున్నారు. ఇంకెంతకాలం కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించాలంటూ ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో ఈరోజు తాను స్వయంగా ప్రకటించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు జీవన్ రెడ్డి ప్రకటించారు. జీవన్ రెడ్డి ఇంటి ముందు గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భారీ ర్యాలీతో ఆయన జీవన్ రెడ్డిని కలిశారు ఇంటికెళ్ళి. అయితే నిన్ననే బుధవారం రోజే జీవన్ రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడి తాను వస్తున్నట్టు పార్టీలో ఆహ్వానించడానికని చెప్పినట్టు సమాచారం. అయితే గతంలో కేశవరావు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన నిర్వహించిన జనరల్ సెక్రటరీ పోస్ట్ ఆయనకు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. రాజకీయాల్లో పార్టీ మార్పులు అనేవి సహజం. అయితే ఇక్కడ ఉత్కంఠత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పార్టీలోకి వెళ్తుంటారు. కానీ జీవన్ రెడ్డి అధికార పార్టీలో ఉండి ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళడంపై మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. అయితే జీవన్ రెడ్డి చాలా స్వతంత్రంగా తన భావజాలం కనుక మనం చూసుకున్నట్లయితే చాలా ఫ్రీడమ్ కోరుకుంటారు. అయితే ఇప్పుడు తను జాయిన్ అయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఒక విధంగా కేసీఆర్ ఇంటి పార్టీ అని చెప్పుకోవచ్చు. ఆ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు మాట్లాడిందే వేదవాక్కు. వేరే వాళ్ళకు మాట్లాడడానికి అవకాశమే ఉండదు. ఎవరైనా నోరు జారి మాట్లాడితే తెల్లారేసరికి పార్టీలో ఉండరు. అలాంటి పార్టీలో జీవన్ రెడ్డి ఏ మేరకు ఇముడుతారు అన్న ఆసక్తి చర్చ అయితే జరుగుతుంది. అలాంటి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన గళం విప్పి పార్టీకి బై బై చెప్పి వచ్చిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇక్కడ అంతగా ఫ్రీడమ్ ఉండని పార్టీలో ఏ మేరకు ఇముడతారు అనేది అయితే గతంలో మనం చూసుకున్నాం. ఈటెల రాజేందర్ కానీ అలాగే కేకే కానీ విజయశాంతి, నరేంద్ర చాలామంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితా. కేసీఆర్ వాడుకుని వదిలేసిన నేతలంటూ చాలా పత్రికల్లో అప్పట్లో ప్రకటనలు కూడా మొత్తం మనం చూసాం. జీవన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఎందుకంటే తన ప్రత్యర్థి ఎవరైతే సంజయ్ ఉన్నారో ఆ సంజయ్ టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒకవేళ రాజకీయాలు ఎలా రకరకాల రంగులు మారుతూ ఉంటాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ జీవన్ రెడ్డి పరాయి వాడవుతారంటారు విశ్లేషకులు. మనం చూసాం చాలామందిని గతంలో కూడా రాజకీయ అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీ చాలామందిని చేర్పించుకుంది, వాళ్ళని భరించలేక వదిలించుకుంది. అలాంటి నేతలు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయన జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టా, లేకపోతే ఆయన హీరోగా మిగులుతారా, జీరో అయిపోతారా అనేది 4 రోజుల్లోనే తేలిపోతుంది. అంటే నిన్నటి వరకు తిట్టకుండా అసలు అహంకారపూరితమైన రాజకీయాలు చేస్తారు, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ అసలు ఒక ఇంటి పెత్తనం నడుస్తుంది అంటూ రకరకాల కామెంట్లు చేసి ఇప్పుడు మళ్ళీ అదే కేసీఆర్ గడిలోకి ఎంట్రీ ఇస్తున్నారు జీవన్ రెడ్డి. అయితే గతంలో ఏదైతే తిట్టారో జీవన్ రెడ్డి అవి నిజమా, ఆధిపత్య రాజకీయాలంటూ చెప్పిన మాటలు ప్రకటనలు అవి వాస్తవమా, లేకపోతే ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్తున్న విషయాలు వాస్తవమా, లేకపోతే అవకాశవాదమా, స్వార్థపరమైన రాజకీయాల, ఇలాంటి ప్రశ్నలకు ఆయన ప్రజలకు ఎలాంటి సమాధానం ఇస్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. జీవన్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ ప్రాంతంలో మొత్తం అన్నీ తానే, అంటే సెకండ్ క్యాడర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎదగకుండా మొత్తం తానై మొత్తం ఆయన ఏకఛత్రాధిపత్యంగా జిల్లాలో ఆ జగిత్యాల ప్రాంతంలో మంచి పట్టు అయితే సాధించారు. అయితే అది గతంలో మాట. ఇప్పుడైతే ఏమైంది, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అలాగే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చింది. ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో పార్టీలో పలచనైపోయారు.
దీంతో ఏమైంది, ఒక పార్టీపై గ్రిప్ పోయేసరికి ఆయనలో ఒక రకమైన అసహనం పెరిగిపోయి ఆ అసహనం పార్టీని విడిచి వెళ్ళే స్థాయికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం జగ్గారెడ్డి గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి తన సమస్య ఏదో చెప్పుకున్నారు. దానికి పరిష్కారం దొరికింది. కానీ ఈయన అలా చేయలేదు. మొత్తం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిందో ఆ టైంలోనే ఆయన చాలా గట్టిగా వ్యతిరేకించారు. జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారని. అది రేవంత్ రెడ్డి మనసులో ఉంది. కాబట్టి రాజకీయ వేధింపులు అనేవి జరుగుతాయి సహజంగానే. అయితే రేవంత్ రెడ్డి టార్గెట్ అయితే చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీని టోటల్గా దెబ్బ కొట్టాలన్న నేపథ్యంలోనే ఆ 10 మంది ఎమ్మెల్యేలని ఆకర్షణలో భాగంగా తీసుకున్నారు. అందులో భాగంగానే సంజయ్ కూడా వచ్చారు. అయితే సంజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు. కానీ తనను ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తనతో మాట్లాడలేదన్న అసహనం అయితే జీవన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని పిలిచి మాట్లాడి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది. కానీ అది జరగలేదు. దీంతో ఈయన కూడా ఢిల్లీ అధిష్టానం దగ్గర తన గోడు వినిపించుకొని రాహుల్ని కలిసి జగ్గారెడ్డి స్టైల్లో ఏదన్నా సమస్యకు పరిష్కారం చేసుకుంటే అది వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు ఈయన ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఈరోజు ప్రకటించేశారు. అయితే ఈయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే, గతంలో మనం చూసాం చాలామంది నేతలు. అయితే ఈయన ఆ వాళ్ళకంటే భిన్నంగా ఉంటుందా, లేకపోతే 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందా అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. ఒక పక్కేమో రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ అధిష్టానం యొక్క మెప్పు పొందుతుంటే, ఈయనేమో జీవన్ రెడ్డి వరుస ఎన్నికల్లో ఓడిపోతూ ఆయన గట్టిగా తన వాదన వినిపించడం, ఇద్దరి మధ్య అదే తేడా. కాబట్టి ఆయన మాట ఢిల్లీ అధిష్టానం వద్ద చెల్లదు అనే ఆ డౌట్తోనే ఢిల్లీ వెళ్ళలేదు అని గాంధీ భవన్లో జనం చెప్పుకుంటున్నారు.